ప్రజల పక్షం N8 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాలువల పూడికతీతకు సొంత నిధులను వెచ్చిస్తున్న గ్రామస్తులను శాలువాలతో సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కూటమి పాలనలో క్షీణిస్తున్న శాంతి భద్రతలో రాధాకృష్ణపై సత్వరమే కేసు నమోదు చేయాలి. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. ఇంధన కొరతకు తావు లేదు, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. ఎస్బీ ధీరజ్ కొనబిల్లే. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలో ఇంధన కొరత లేదని ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం రాయచోటి, గుర్రంకొండ, చినమండం మండలాల్లో ఇంధన అందుబాటుపై ఆయా ప్రాంతాల్లో వివిధ పెట్రోల్, డీజిల్ బంకులను జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిలతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి కలెక్టర్, ఎస్పీలు, నిర్వాహకులతో పలు అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. పెట్రోల్ బంక్ కార్యకలాపాలు, బంకులో ఉన్న స్టాక్ పరిమాణం, వినియోగదారుల క్యూలైన పరిస్థితిని సమీక్షించారు. ద్విచక్ర వాహనాలు, 4 చక్రాల వాహనాలు మరియు భారీ వాహనాలకు సరఫరా అవుతున్న ఇంధన పరిమాణంపై ఆరా తీశారు. అలాగే స్టాక్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇంధనం లేదు అని చెప్పి వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారనే అంశంపై అక్కడికి వచ్చిన వాహనదారులతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని బంక్ నిర్వాహకులు, వినియోగదారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెట్రోల్ బంకుల వద్ద రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది సమన్వయంతో పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇంధన సరఫరా సక్రమంగా కొనసాగేందుకు రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, ఎస్పీలు అధికారులతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ నరసింహకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే జలహారతి జలధార కార్యక్రమంలో భాగంగా మదనపల్లి పట్టణం రామ్నగర్ పార్కులో ఇంకుడు గుంత నిర్మాణానికి నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ నిర్వహించారు. మున్సిపల్ నిధులతో చేపట్టనున్న నిర్మాణ పనులను తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లాలో జలహారతి జలధార కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, సహదేవ నాయుడు, ఎస్ఆర్ షంషీర్, జేసీబీ వేణు, మల్లికార్జున నాయుడు, జాఫర్ నిసా, రాజ్ కుమార్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపాలిటీలో ఏదైతే ఓపెనింగ్స్ పెట్టామో దానిలో జలహారతి జలధార ఈ కార్యక్రమం ఈరోజు మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది పూర్తి స్థాయిగా రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి కోణంలో కూడా ఒక అభివృద్ధి తీసుకువెళ్తుంది. వాటర్ సాచురేషన్ కానీ, వాటర్ లెవెల్స్ కానీ, సప్లై ఆఫ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, ఇలా కావాల్సిన రోడ్లు, కాలువలు, వసతులు కానీ, డ్రైనేజెస్ కానీ, సిస్టమ్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ కానీ, అన్నిట్లో ఎక్కడ కూడా కానీ కాంప్రమైజ్ కాకుండా పూర్తి స్థాయిగా అన్ని శాఖలు సకాలంలో పనిచేస్తున్నాయి. ముందు ఇంజనీరింగ్ శాఖ అంతా బెంగళూరు వెళ్ళిపోయి రియల్ ఎస్టేట్ చేసుకుంటాను. ఇప్పుడు వాళ్ళకు ఈడ ఉండే పని చేసిన టైం సాలే. ఇప్పుడు ఆ విధంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, నిత్యం ప్రజల్లో ఉన్నారు, ఉంటారు. సో ఇదే కాకుండా మా అధికారులు కూడా చాలా బాధ్యతగా పనిచేస్తున్నారు. ఎవరు బాధ్యతగా పనిచేయాలి మనం కూడా దానికి సెకండ్ మీదుగా తీసుకోవడం చాలా సీరియస్గా తీసుకుంటాం. చాలా బాగా పనిచేస్తున్నారు. ఈరోజు ఇంత మున్సిపాలిటీలో ఇంటి మంచి మదనపల్లి మున్సిపల్ లిమిట్స్ లో 40 లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీల నిర్మాణ పనులకు నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా భూమి పూజ చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. 1వ వార్డులో గురుకుల పాఠశాల వెనక వైపున మంజునాథ కాలనీలో డ్రైనేజీ నిర్మాణం, 2వ వార్డులో డ్రైనేజీ నిర్మాణంతో పాటు అయోధ్య నగర్లో డ్రైనేజీ నిర్మాణం కోసం భూమి పూజ ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం గుండ్లూరు వీధి 31 వార్డులో డ్రైనేజీ నిర్మాణం కోసం స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 40 లక్షల రూపాయలతో డ్రైనేజీల నిర్మాణ పనులకు నేడు భూమి పూజ చేయడం జరిగిందని, త్వరలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుంటం జరుగుతుందని, మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలుగా బోర్లు డ్రిల్ చేయడం జరుగుతుందని అన్నారు. కూటమి పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ ఆచారి, నవీన్ చౌదరి, రఘుపతి నాయుడు, మల్లికార్జున నాయుడు, డాన్స్ రెడ్డి, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి,
రెడ్డి, బిల్డర్ రామకృష్ణ, మంగళ ప్రభాకర్, సిబిఎన్ రెడ్డి శేఖర్, కాశీ శ్రీరామ్, ఇడ్లీ రాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, మాజీ కౌన్సిలర్ రాధా, పద్మావతి, జర్మన్ రాజు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 1వ వార్డులో కొంచెం వెనక్కి వదండి. 10 లక్షల రూపాయల డ్రైనేజ్ ఇచ్చాము. ఇప్పుడు 2వ వార్డులో మరొక 10 లక్షలు ఇచ్చాము. ఇక్కడ వీళ్ళందరి విన్నపం మేరకు ఇంకొక 20 లక్షలు అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇస్తాము. ఇవే కాకుండా ఈరోజు మొత్తం పట్టణంలో 60 లక్షల రూపాయల రోడ్లు ఇస్తున్నాము. కాలువలు ఈడిఐలో దాదాపు 40 కోట్ల కాలువలు ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేసాం. అది ప్రభుత్వం స్థాయిలో ఉంది. అది త్వరలో శాంక్షన్ అయి వస్తున్నాయి. ఎక్కడెక్కడ కాలువలు అవన్నీ ప్రయారిటీ పెడుతున్నాము. ఇవే కాకుండా ఇంకే శాంక్షన్ సీసీ రోడ్లు ఇస్తున్నాము. మేము ఇవి కాకుండా వాటర్ సప్లై పైప్ లైన్ కూడా ఇప్పుడే అక్కడ ఒక 4 లక్షల రూపాయల పైప్ లైన్ శాంక్షన్ చేసినాము. కొత్తగా మొన్న 2వ వార్డుకి 3 బోర్లు వేసాము. ఎక్కడ సమస్య మా దృష్టికి వచ్చిన తక్షణమే దాని పరిష్కార మార్గంలో పెడుతున్నాం. ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ దానికి లేట్ లేదు. ఇప్పుడు చీకలగుట్ట, రామారావు కాలనీ, అన్నప్పగుట్ట, అది చీకలగుట్ట, రామారావు కాలనీ, మళ్ళీ వివర్స్ కాలనీ, మళ్ళీ పై భాగం మీద శివాజీ. నిమ్మనపల్లి మండలం రాచవేటివారిపల్లి గ్రామంలో ప్రభుత్వం పిలుపు మేరకు P4 కింద గ్రామంలోని చెరువు కాలువలకు మరమ్మతులు చేయుటకు జేసీబీలకు స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం అందించిన వారికి శాసనసభ్యులు షాజహాన్ బాషాచే శాలువలు కప్పి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ గ్రామంలో రైతులు స్వచ్ఛందంగా కాలువల మరమ్మతు చేసుకోవడానికి ముందుకు రావడం సంతోషదాయకమని, ఇదే స్ఫూర్తితో మిగిలిన గ్రామాల ప్రజలందరూ కూడా ముందుకు రావాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందని, వర్షాకాలం లోపల కాలువలన్నీ పూర్తి చేసే చెరువులు నింపాలని కోరారు. ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ మొదటి నుండి కూడా ఇరిగేషన్ పనులపైన ప్రత్యేక శ్రద్ధ వహించి చెరువులను నింపడం జరుగుతుందని, శాసనసభ్యుల కృషితో మొట్టమొదటిసారిగా మన గ్రామంలో 100 నివాస్ సుజల స్రవంతి కాలువ ద్వారా మన చెరువుకు నీళ్లు మళ్లించి నింపడం జరిగిందని, ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని, ఎక్కడో కృష్ణానదిలో పుట్టి ప్రవహించే నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎగువ మాచిరెడ్డి గారి పల్లెలోనే పెద్ద చెరువుకు నీటిని నింపడం చాలా సంతోషమని, ఇవి కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందని, వచ్చే సంవత్సరం మరిన్ని చెరువులకు కాలువల ద్వారా నీళ్లను పారించి చెరువులు నింపడం జరుగుతుందని తెలిపారు. అనంతరం షాజహాన్ బాషా ఆర్థిక సహాయం చేసిన ఆర్జే వెంకటేష్, చంద్రారెడ్డి, మణికంఠ, ఇండ్ల వెంకటరమణ, వసంత, అనిల్, నరసింహారెడ్డి, బాబురావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న, గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున, సింగిల్ విండో అధ్యక్షుడు రమణ, మాజీ జెడ్పీటీసీ సుజాత, శ్రీపతి, మునిరత్న, విజయ్, మాజీ సర్పంచ్ లక్ష్మణ, రఫీ, తెలుగు యువత అధ్యక్షుడు శివకృష్ణ, మాజీ జెడ్పీటీసీ రెడ్డప్పారెడ్డి, మహేష్, ఎంపీడీఓ, ఏవో పెద్ద ఎత్తున గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఎప్పుడైతే అక్కడ నుంచి ఇంటర్లింక్ చేశామో అక్కడ ఉన్న 8 చెరువులు, మళ్ళీ ఇక్కడ ఉన్న కాలువ, ఈ కింద చెరువులు అవన్నీ నిండినాయి. ఇదే కాకుండా నెక్స్ట్ ఇయర్కి ఇంకొక యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. ప్రతి ఎక్కడైతే మన హెచ్ఎన్ఎస్ కాలువ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో ప్రతి 100కు 100 సైజు ఈజీఎస్ లో వచ్చిందే మనం పిట్లు తీస్తాం. ఇంపుడు గుంతలు అంటారు కదా, ఆ విధంగా పెద్ద పిట్లు తీస్తాం. 100 to 100 ఒక 15 ఫీట్ డెప్త్. ఒకసారిగా అది కానీ ఒక 3 నెలలు 6 నెలలు అట్లే ఉంటే వాటర్ లెవెల్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. సో ఆ విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఖచ్చితంగా నీటి సాగునీరు తాగునీరుకు 200 అడుగుల్లో మనకు నీటి వచ్చేటట్టుగా మనం అందరం ఒక కార్యాచరణ చేయాలా. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం మీరు అందరు సహకరించిన మీ అందరికి, ఎందుకంటే వాస్తవం ఈ రోజు నా దగ్గర చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ రోజు జరుగుతా ఉంది. కొంతమంది దాతలు జేసీబీలు ఇచ్చి వాళ్లే 60-20 గంటలు పెట్టి పనిచేస్తున్నానంటే వాళ్ళకి నేనే వచ్చి స్వయాన కలిసి వాళ్ళకి సన్మానించాలని చెప్పి ఒక ఆలోచనతో రావడం జరిగింది. మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. సహకరించిన మా నాయకులకు, అధికారులకు అందరికీ ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద PGRS లో మదనపల్లికి చెందిన కుక్కల వెంకటరమణ చెందిన వారసులు చంద్రకళ, వేణు, ఆనంద్, గోపీలు తమ తాతల నుండి సంక్రమించిన ఆస్తిని కొంతమంది దౌర్జన్యంగా తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేయాలని చూస్తున్నారని, వారిలో ఎస్ మస్తాన్, బుల్లెట్ షఫీ, సికిందర్లు అనివారు తమ భూములకు దౌర్జన్యంగా ప్రవేశించి మా కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా సహాయ అధికారులు స్పందించి తమకు న్యాయం చేసి తమ భూముల్లోకి ఇతరులను ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 307 సర్వే నెంబర్లో సుబ్బన్న కొడుకు వెంకటరమణ బి లెటర్ సబ్ డివిజన్ బి లెటర్లో 307 సర్వే నెంబర్ పైకి 4 ఎకరాల 21 సెంట్లు పైకి 70 సెంట్లు
కుక్కల వెంకటరమణ పేరుతోనే ఉన్నాయి అన్ని డాక్యుమెంట్లు. మొత్తానికి మాకు మండల సర్వేర్ గారు కూడా వచ్చి కొలిచిచ్చినారు. పీజీఆర్ఎస్ కింద పెట్టాము. పీజీఆర్ఎస్ కింద కలెక్టర్ ద్వారా పోయి పీజీఆర్ఎస్ కింద మాకు మండల సర్వేర్ వచ్చి కొలిచిచ్చినాడు. దీంట్లో మండల సర్వేర్ది కానీ, విఆర్ఓలు కానీ, ఆర్ఏలు కానీ, ఎంఆర్ఓలు కానీ ఎలాంటి పాత్ర లేదు. సబ్ డివిజన్ చేసుకున్న తర్వాత కూడా మాకు హద్దులు చూపించిన తర్వాత కూడా మమ్మల్ని భూములేకి రానికుండా ఎస్కే మస్తాన్ అనే తను, సికిందర్ అనే తను తిరుపతి నుండి వచ్చి మదనపల్లికి వచ్చి పెత్తనం జలాయిస్తూ మమ్మల్ని మాట్లాడి రకాల మాటలు మాట్లాడి మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. చెంచాగాళ్ళు కబ్బర్దార్ అంటాడు. వాళ్ళు చెంచాగాళ్ళు, మేం కాదు. కబ్బర్దార్ అంటే ఇక్కడ ఎవరు చేతులు కట్టుకొని ఉండరు కనుక మేము కూడా కబ్బర్దార్ అంటే మేము అనుకుంటే ఏమైనా చేయగలుగుతాము. 500కు 10,000కు నువ్వు చేతులు చాపి అందరు పార్టీలు మార్చే వ్యక్తి నువ్వు. మమ్మల్ని కించపరిచి మాట్లాడి మమ్మల్ని అవమానం చేస్తున్నావు కనుక ఈ పనిష్మెంట్ కావాలని ఖచ్చితంగా ఇస్తున్నాం. మేము మా కలెక్టర్ కానీ ఎంఆర్ఓ అందరూ కలిసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మస్తాను, సికిందర్ భాష, బుల్లెట్ షఫీ వాళ్ళ అనుచరులు అన్ని అనధికార వేరే ఫోన్ నెంబర్లతో ఫోన్ చేసి నానా రకాలుగా గబ్బు మాటలన్నీ మాట్లాడుతూ మిమ్మల్ని చంపేస్తాము, పొడి చేస్తాము, నువ్వు వాడదానివి, నీ వల్ల ఏమవుతుంది, ఏం చేసుకుంటావు అనే రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిరోజు ఫోన్ చేసి రాంగ్ కాల్తో బెదిరిస్తున్నారు. భాష, బుల్లెట్ షఫీ, ఎస్కే మస్తాన్ ముగ్గురు టమాటా మార్కెట్లో పని చేసుకుంటాడంట. తను ఎస్కే మస్తాన్ అనే తను టమాటా మార్కెట్లో పని చేసుకునేవాడు. అట్లనే ఉండాలా. ఇట్లా అందరికీ అందరి భూములు కబ్జాలు చేసి అందరికీ మోసం చేసి అందరు సొమ్ము వేసుకుంటే ఏం బాగుపడ్డు. ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు మీ ఇంట్లో బోకులు కడిగే ఆడవాళ్ళు కాదు. ఆడవాళ్ళ కంటే ఒక ఇది ఉంటుంది. ఆడవాళ్ళు అనుకుంటే ఏమైనా చేస్తారు. ఆడదాన్ని ఏం చేస్తావు అనే మాట మాట్లాడతారు ప్రతిసారి. ఏ ప్రభుత్వం కానీ ఏ ఊరైనా సరే చట్టం దాని పని చేసిన చట్టాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు మేము. భూ కబ్జాలు చేసుకుంటూ బతికేవాళ్ళు మీరు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఏవిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు కాదు చెత్త పలుకు అని పేరు పెట్టుకోవాలని, రాధాకృష్ణ పైన కేసు నమోదు కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ఆరోపించారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఏబిఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని సోమవారం మదనపల్లిలోని అన్నమయ్య జిల్లా ఎస్పీకి మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లి వైకాపా సమన్వయకర్త నిసార్ అహ్మద్, శ్రీనాథ్ రెడ్డి, వైకాపా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ షమీం అస్లాం, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మనుజారెడ్డి, వియాస్ రెడ్డి, కొత్తపల్లి మహేష్ బాబు, చరణ్ నరసింహుల్ నాయుడు తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పేది కొత్త పలుకు కాదు చెత్త పలుకు అని ఎద్దేవా చేశారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణ పైన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఫిర్యాదు చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు కేసు నమోదు కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకుల దాడులు, దౌర్జన్యాలు ఎక్కువ కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారని ఆరోపించారు. 2 రోజుల క్రితం తిరుపతి మదనపల్లి జాతీయ రహదారిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు టోల్ గేట్ సిబ్బందిపైన దాడి చేస్తే ఇప్పటి వరకు కేసులు నమోదు కాలేదన్నారు. టోల్ గేట్లో పనిచేసే మహిళా సిబ్బందిపైన దాడులు చేయడం స్పష్టంగా కనిపిస్తున్న ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఫిర్యాదు చేయడానికి కూడా టోల్ గేట్ సిబ్బంది భయపడే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు అండ చూసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికక్కడ రెచ్చిపోతుంటే సీఎం చంద్రబాబు నాయుడు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. మీరే ఏమైనా చేయండి, నేను చూసుకుంటా అనే రీతిలో సీఎం వ్యవహరించడం దారుణంగా ఉందన్నారు. ఇదేనా మీ 40 సంవత్సరాల అనుభవాన్ని ప్రశ్నించారు. కూటమి నాయకుల దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రంలో ప్రశాంతత కరువైందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం వచ్చేదను బీహార్ను తలపించేలా రాజ్యం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ స్టేట్ను ముందుకు తీసుకోవాల్సింది పోయి లా అండ్ ఆర్డర్ మొత్తం వెనక్కి తగ్గేసి టోటల్ వెనక్కి తీసుకుని వచ్చేసిందిను బీహార్ను తలపించేలా ఇక్కడ రాజ్యం ఇది వెళ్తా ఉన్నారు. రాజ్యం నిజంగానే ఎంత బాధగా ఉందంటే ఎన్ని అఘాయతలు ఏమి చెప్పినా, ఎవరు ఏ నేరం చేసినా, ఏ కార్యకర్త ఏం తప్పు చేసినా చేసుకోండి నేను ఉండాలి మీకు అనే విధంగా ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇప్పుడు మొన్ననే చూడండి, ఒక చెక్ పోస్ట్ కాడ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు మన గండబోయినపల్లి వాయిల్పాడ కాన్స్టిట్యున్సీలో గండబోయినపల్లి చెక్ పోస్ట్ పద నేషనల్ హైవే మీద పోయేసిందును ఆ టోల్ ప్లాజా వాళ్ళకు పోయి వాళ్ళకు కొట్టి ఆ లేడీస్ని కూడా పట్టి కొట్టి రకంగా మేము ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మేము కూటమి ప్రభుత్వం ఉండే నాయకులు మా వెహికల్స్ని మీరు ఆపుతారా అనే విధంగా వాళ్ళకి ఆడ పోయి ఇది చేసి వాళ్ళు కొట్టి ఇది చేసింటే ఇంతవరకు ఎంత బాధగా ఉందంటే ఇంతవరకు లేడీస్ని కొట్టింటే కూడా ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా దాని మీద రైజ్ కాలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి మీద చాలామంది కంప్లైంట్ చేసింటే ఆయన కూడా దీని మీద కంప్లైంట్ పెట్టండి
చేయండి అంటే కూడా ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా ఇక్కడ లాడ్జ్ కాలేదు, ఏమీ కావడం లేదు. అసలు ఎక్కడికి పోతా ఉంది మన రాష్ట్రం అనేది మాకు అర్థం కావడం లేదు. నిజంగానే ఎంత బాధగా ఉందంటే లా అండ్ ఆర్డర్ ఈ ప్రకారంగా పోతే ఈ రకంగా మీరు తీసుకుంటా పోతా ఉంటే ఈరోజు మీరు ఒక గిరగేసినామంటే మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్వారీ ఆధ్వర్యంలో విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్యపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరుకు చెందిన వాట్ నెక్స్ట్ ఓవర్సీస్ సంస్థ బిజినెస్ అండ్ స్ట్రాటజీ హెడ్ సచిన్ సోనీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశించే విద్యార్థులకు ప్రత్యక్షంగా విదేశీ విశ్వవిద్యాలయాలు అందించే స్కాలర్షిప్లు అందిస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్య కోసం ముందస్తు ప్రణాళికగా జిఆర్ఏ, టోఫెల్, ఐఈఎల్టీఎస్ వంటి పరీక్షలపై అవగాహన మరియు సమయానికి దరఖాస్తులు పంపడం వంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల విద్యా అర్హతలు, ఆసక్తి మరియు కెరీర్ లక్ష్యాలను బట్టి సరైన యూనివర్సిటీ మరియు కోర్సు ఎంపికలో సహకరిస్తామని అన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యలో అధునాతన తయారీ సాంకేతికతలు, రోబోటిక్స్, ఆటోమొబైల్, ఏరోస్పేస్ వంటి ప్రత్యేక విభాగాల్లో నైపుణ్యం పొందడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు స్కాలర్షిప్లు, స్టైపెండ్లు ద్వారా అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధన సదుపాయాలు మరియు పరిశ్రమలతో అనుసంధానం ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి జ్ఞానం లభిస్తుందని అన్నారు. విదేశాల్లో ఇంజనీరింగ్లో ఉన్నత విద్య అభ్యసించడం వల్ల ప్రపంచ స్థాయి కెరీర్ అవకాశాలు, పరిశోధన మరియు ఇన్నోవేషన్లో పాల్గొనే అవకాశం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందడానికి విద్యార్థులు సరైన ప్రణాళికతో ముందుకు సాగడం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ శ్రీమంత బసు, సీనియర్ మేనేజర్ యు విజయలక్ష్మి, సంస్థ ప్రతినిధులు ఆదిత్య సోమనాథ్, సాయంతని రాయ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.